గైస్, శ్రీరాముడు బొమ్మ ఉన్న ఈ 500 రూపీస్ నోట్ చూడండి. అయోధ్యలోని రామ మందిరం ఈ నెల 22వ తారీఖున ఓపెన్ అవుతున్న సందర్భంగా ఆర్బీఐ ఈ నోట్ ని ఇష్యూ చేయనుందని చెప్తూ సోషల్ మీడియాలో ఈ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. కానీ ఈ ఫొటోస్ డిజిటల్ గా మార్క్ చేసిన ఇమేజెస్. అయోధ్య రామ మందిరం యొక్క ఫోటో గానీ శ్రీరాముని యొక్క ఫోటో గానీ ఉన్న నోట్లను విడుదల చేస్తున్నట్లు ఆర్బీఐ కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గానీ అఫీషియల్ గా ఎటువంటి సమాచారాన్ని రిలీజ్ చేయలేదు. కాబట్టి వైరల్ అవుతున్న ఈ ఫొటోస్ అన్ని కూడా ఫేక్. రామ మందిరం ఇనాగరేషన్ సందర్భంగా సోషల్ మీడియాలో చాలా వార్తలు వైరల్ అవుతున్నాయి. వీటిని ఇప్పుడు చూద్దాం. ఈ వీడియో అయోధ్యలోని రామ మందిరం లైట్స్ తోటి డెకరేట్ చేసినట్లు చూపిస్తుంది అని చెప్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. కానీ నిజానికి ఇది పోయిన ఏడాది కోల్కతాలో దుర్గా పూజ సందర్భంగా వేసిన ఒక అయోధ్య థీమ్డ్ దుర్గా పండల్. కాబట్టి ఈ వార్త ఫేక్. ఈ అందమైన బిల్డింగ్ యొక్క ఫొటోస్ అయోధ్య రైల్వే స్టేషన్ ఫొటోస్ అని చెప్పి సోషల్ మీడియాలో వార్త చక్కర్లు కొడుతుంది. బట్ నిజానికి ఇవన్నీ కూడా ఏఐ జనరేటెడ్ ఫొటోస్. సో ఈ క్లెయిమ్ కూడా ఫేక్. khadiorganic.com అనే వెబ్సైట్ ద్వారా అయోధ్య రామ మందిరం యొక్క ప్రసాదాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫ్రీగా అందరికీ సప్లై చేస్తుందని చెప్తూ సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతుంది. అయితే ఖాదీ ఆర్గానిక్ అనే ఒక ప్రైవేట్ ఎంటిటీ రామ మందిరం ఇనాగ్రేషన్ కి వెళ్లే కొందరి దగ్గర నుండి ప్రసాదాన్ని తీసుకొని ఖాదీ ఆర్గానిక్ వాళ్ళు తయారు చేసిన ప్రసాదం తోటి మిక్స్ చేసి ఇలా వెబ్సైట్ లో బుకింగ్ చేసుకున్న కొంతమందికి పంచనుంది. కానీ ఖాదీ ఆర్గానిక్ కి భారత ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు. ఖాదీ ఆర్గానిక్ అనేది ఒక ప్రైవేట్ ఎంటిటీ మాత్రమే. కాబట్టి ఈ వార్త కూడా ఫేక్.